అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను తలుస్తాను. నేను మీ వెంకటరమణని లాస్యా ఛానల్ నుంచి. ఇవాళ నేను మీకు చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ ఒకటి విజయవాడ దగ్గరలో, అంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. చూడొచ్చు, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది చాలా చాలా ఫేమస్. చుట్టుపక్కల నుంచి అందరూ కొంచెం కాకినాడ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళు విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎక్కుతారు. సో చాలా ఫేమస్. ఇది ఈ మధ్యన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. ఇంత ముందర కూడా ఉండేది కానీ డొమెస్టిక్ ట్రావెల్ నార్మల్ మెయింటెనెన్స్ ఉండేది. ఇప్పుడు దీని ఖ్యాతి పెరిగింది గవర్నమెంట్ మారిన తర్వాత. సో కంప్లీట్గా నేను ఇవాళ డ్రైవింగ్ చేస్తూ ఈ ఎయిర్పోర్ట్ని చూపిస్తాను. ఇక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అది కంప్లీట్గా ఉంది దానికి సెక్యూరిటీ కింద. సో ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ని మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను ఫ్లైట్ ఎక్కితే బాంబే వెళ్తున్నా మీటింగ్కి. ఫ్లైట్ ఎక్కే లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం మన విజయవాడ ప్రసిద్ధిగాంచిన ఎయిర్పోర్ట్. థ్యాంక్ యూ. మన బాబాయిలు, మీ పేర్లు బాబాయిలు బయట. సో ఇప్పుడు మనం విజయవాడ ఎయిర్పోర్ట్ నేను ఫ్లైట్ ఎక్కే లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము. చక్కగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంత ముందర కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఇక్కడ. చలో స్టార్ట్ చేద్దాం. రైట్. సో అది ఇంత ముందర చూపిస్తున్నాం కదా, అటు సైడ్ ఉండేది. ఇప్పుడు అటు నుంచి ఇక్కడ మార్చారు. చూడొచ్చు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మంచి మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఉన్నాం మేము. చాలా మంచి చల్లటి గాలి వస్తుంది. అంటే మధ్యలో మాకు కొంచెం వడగాల్పు వచ్చింది కానీ ఇప్పుడు లేదు. సో ఇటు సైడ్ అయితే మీరు చూసుకున్నట్టయితే చూసారా, జంగల్లో ఉంది. ఎయిర్పోర్ట్కి మధ్యలో రోడ్డు, ఆ ప్లేస్ కూడా తీసుకున్నారు, దాన్ని కూడా డెవలప్ చేస్తారు అనుకుంటా. నాకు తెలిసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్ అని సూపర్. విజయవాడ ఎయిర్పోర్ట్ని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ బాంబేకి ఫ్లైట్స్, ఢిల్లీకి ఫ్లైట్స్ ఉన్నాయి. ఎక్కడ మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కక్కర్లేదు. అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ మాకు. సూపర్ ఉంది. సో ఇక్కడ ఏదో కర్వ్ అయితే ఒకటి ఉంది, ఆ కార్ అంటే వెళ్తుంది. చాలా కాలం వచ్చింది ఎయిర్పోర్ట్కి. బాంబే పని మీద వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపించింది మీకు, సో దట్ మీ అందరు తిలకిస్తారు. సో ఎక్కడెక్కడ మన విజయవాడ వాసులు ఎక్కడున్నా సరే ఈ ఎయిర్పోర్ట్ని చూసి మీరున్నట్టు ఫీల్ అవ్వండి. మెమరీస్ని నెమరు వేసుకోండి. చాలా బాగుంది ఇక్కడ. ఫ్యూచర్లో మా క్యాపిటల్ అమరావతి వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి రష్ బాగా పెరుగుతుంది. బాంబే, హైదరాబాద్ పెరిగినట్టు మాకు ఇక్కడ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది. సో అమరావతి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద క్యాపిటల్తో డెవలప్ అవుతుంది. బోలెడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి. డిజైన్ చాలా బాగుంది కదా, అది మంచి ఇదిగా ఉంది. వావ్. ఏం కాదు. సో మా వాడు అడుగుతున్నాడు లోపలికి 2 వీలర్ తీసుకెళ్ళొచ్చా అని చెప్పాను. సో బాగా వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ట్యాక్సీ, ప్రైవేట్ వెహికల్స్ అని ఉంది ఇక్కడ. నాకు ఇది చూస్తుంటే ఇటలీలో ఉన్నానా అనిపిస్తుంది, లేకపోతే అమెరికాలో ఉన్నానా అనిపిస్తుంది. అంత క్లీన్గా ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ హూ ఆర్ మెయింటైనింగ్ దిస్. సో చూడొచ్చు మీరు, సూపర్గా ఉంది. అదిగోండి విజయవాడ విమానాశ్రయం అని. ఈ ఎయిర్పోర్ట్కి వాళ్ళు నేను క్యాబ్ బుక్ చేసుకోలేదు. మన లొకేషన్ చూస్తున్నారు కదా. సో మన లొకేషన్ గారు నన్ను డ్రాప్ చేస్తాను రా అన్నాడు. సో అది పరిస్థితి. ఎంత బాగుందో చూడండి అంతా. అదిగోండి, చిన్నటి ఎయిర్పోర్ట్ ఒకప్పుడు, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. సో పొలిటికల్ రసవత్తరం అంతా ఎయిర్పోర్ట్ నుంచే స్టార్ట్ అవుద్ది, ఏ పెద్ద మంత్రి వచ్చినా. సో చాలా డిగ్నిఫైడ్గా కట్టారు. మన జాతీయ జెండా చూసారా, రెపరెపలాడుతోంది. సెల్యూట్ పెట్టండి.
ఎక్సలెంట్. చూస్తేనే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా మంచి పూలతో ఒక గార్డెనింగ్ లాగా చెక్కారు. విజయవాడ విమానాశ్రయం అని మీరు చూడొచ్చు. ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు ఎంత నీట్గా డిజైన్ చేస్తారో అది ప్రతిరోజు కనిపించాలని చెప్పి ఎంత ఎక్సలెంట్గా చేశారు మన విజయవాడ ఎయిర్పోర్ట్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. ఇలా చూస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. అది అటువంటి కౌంటర్స్, అవి ఇండిగో కౌంటర్స్ ఇవన్నీ. ఇటు సైడ్ అన్ని అరైవల్స్ ఉంటాయి. మళ్ళీ నేను 16న వస్తాను, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఈ లోపల నేను బాంబే ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడొచ్చు మీరు, ఇక్కడ ట్రాలీస్ ఉన్నాయి. బాగున్నాయి కదా. ఎలిఫెంట్ బొమ్మను చూసారా ఎంత బాగా పెట్టారో. ట్రెడిషనల్ వ్యూ కనిపిస్తుంది. ప్యాసింజర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంది. అనౌన్స్మెంట్స్ ఏవో వస్తున్నాయి. అంటే బహుశా నేను వెళ్ళాల్సింది ఎయిర్ ఇండియా ఫ్లైట్, బట్ మిగతా ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయేమో అక్కడ. ఇంకో డిపార్చర్స్ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా గ్లాస్ డోర్స్. ఇక్కడ చూసారా, బాగు చేయడానికి వాటికి ఏదో క్రెయిన్ అది పెట్టారు. దాని కింద అటు సైడ్ గ్లాస్ డిజైన్తో ఒక ప్లాట్ఫామ్లా పెట్టారు, లైక్ ఒక షెడ్. ఈ యొక్క ఏనుగు బొమ్మ చూడండి ఎంత బాగుందో. రియల్గా ఏనుగు ఉన్నట్టుంది చక్కగా. ఇక్కడ లోకల్ ఎంప్లాయీ. సో ఎంత బాగుందో చూడండి ఈ ఏనుగు బొమ్మ. చాలా న్యాచురల్గా ఉన్నట్టుంది. చాలామంది పిక్స్ కూడా దిగుతున్నారు ఇక్కడ. టైట్ సెక్యూరిటీ నడుమ మన బెజవాడ ఎయిర్పోర్ట్. ఎవరైనా రావాలనుకుంటే వేరే వేరే ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ దిగి ఎంజాయ్ చేయండి ఈ ఎయిర్పోర్ట్ని. సో డిపార్చర్ 1 మీరు చూడొచ్చు. అక్కడ నిర్గమనములు, దాని తర్వాత 2. ఎక్సలెంట్. ఈ ఎండలో ఒక వెన్నెలగా ఉంది మాకు ఈ ఎయిర్పోర్ట్ యొక్క ఎక్స్పీరియన్స్. చూడొచ్చు మీరు, ప్యాసింజర్స్ వస్తున్నారు. ఎన్ని కార్లు లాగే చూసారు కదా మీరు. సో చక్కగా ఉంది. ఇక్కడ ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ అని చెప్పి మీరు చూడొచ్చు. వీటి మీద నాకు తెలిసి ట్రైనింగ్ లాంటివి ఇస్తారేమో స్టాఫ్కి. సపరేట్గా పెట్టారు. QR కోడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అంతా చాలా నీట్గా ఉంది. నాకు ఒక మట్టి కూడా కనపడలేదు. మీరు దూరం నుంచి చూసుకున్నట్టయితే అక్కడ టిఫిన్స్, స్నాక్స్ ఉన్నాయి. చూడొచ్చుగా మీరు. అదిగో అక్కడ, అది టిఫిన్స్, స్నాక్స్. బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడే బోలెడు ప్యాసింజర్స్ వస్తున్నట్టున్నారు. మీకు కావాలంటే ఇక్కడ ATMs కూడా ఉన్నాయి. SBI ATM, దాని పక్కన యూనియన్ బ్యాంక్ ATM కూడా ఉంది. సో ఇంకేమి చూడొచ్చు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అంటే, నాకు తెలిసి ఎయిర్పోర్ట్లో జనరల్లీ డిపార్చర్స్, అరైవల్స్, ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ పనిచేసే స్టాఫ్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోగలము. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ ఏనుగు బొమ్మలు లాంటివి దాని మీద చెక్క బొమ్మల్లా పెట్టారు. చూడొచ్చు అగోండి, ఆ ఏనుగు వాళ్ళు తీసుకెళ్తున్నట్టుంది. సూపర్ ఉంది కదా. ఇలాంటివి కొంచెం అమ్యూజ్మెంట్గా పెట్టారు. చాలా బాగుంది. మీరు డిపార్చర్స్ అవి దూరం నుంచి చూసుకోవచ్చు. ట్రాలీస్ ఇవన్నీ పెట్టారు లగేజ్ అవి క్యారీ చేయడానికి. సో మన పోలీసు వాళ్ళు చాలా బాగుంది ఈ ఏరియా.
నాకు ఒక్క ఇసుక రేణు కూడా తగలలేదు ఇక్కడ. చూడండి నేల ఎంత క్లీన్గా ఉందో, చాలా క్లీన్గా ఉంది. నేను చెప్పాను కదా ఈ ఫ్యూచర్ సింగపూర్ అని చెప్పారు కదా చాలామంది, దానికంటే ఎక్కువ అవకాశం ఇక్కడ ఉంది ప్రజెంట్ చూస్తున్న ఈ సిమ్టమ్స్ కానీ సినారియోతో. సిఆర్పిఎఫ్ జవాన్స్. వావ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏంటో దీని పేరు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ చెట్టు పేరు ఏంటో నాకు ఐడియా రావట్లేదు, కానీ బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. అది ఒక కోన్ ఐస్ క్రీమ్ ఉన్నట్టు దీన్ని పెట్టారు. చాలా చాలా బాగుంది చూడడానికి. అండ్ చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ మన కళ్ళు స్మైల్ చేస్తాయి, మన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. నాకు తెలిసి మనం నేచర్ నుంచి డ్రివెన్ కాబట్టి అందరికీ అలాగే ఉంటుంది నా ఫీలింగ్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, డిజైన్డ్ ఫ్లవర్స్ ఇవన్నీ బాగుంది. సో అక్కడ ఏదో రెస్టారెంట్ అని కూడా పెట్టారు, చూడొచ్చు మీరు దూరం నుంచి. సో అరైవల్స్ 3 అన్నమాట ఇది. అక్కడి నుంచి వచ్చే విమానాలు ఇక్కడ నుంచి మీరు దిగచ్చు. వావ్. బాణుడు చాలా చాలా దోలు తీర్చేస్తున్నాడు ఇవాళ. సన్ భానుడు ఒత్తివ్వాలి కదా. వావ్, సూపర్ ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఇది అని ఒక ఆబ్జెక్టివ్తో నేను ఈ వీడియో కవర్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా అనిపిస్తుంది నాకు ఇవాళ ఇది చూస్తుంటే. అఫ్కోర్స్ డెఫినెట్లీ శంషాబాద్ ఇంకా బాగుంటుంది, బట్ ఫ్యూచర్ రానున్న రోజుల్లో మేము ఈక్వల్ అవుతామని చెప్పి మేము మాటిస్తున్నాం మీకు. అండ్ మాకు క్యాపిటల్ వచ్చేసింది, మా పిల్లలు కూడా వేరే చోటకి ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. దే కెన్ ఎంజాయ్ హియర్ లిటరల్లీ బై వర్కింగ్ అండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల్ని పిల్లల్ని హ్యాపీగా పోషించుకుంటారు. సో ఇప్పుడు చాలామంది బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఢిల్లీ అటు సైడ్ బతుకు తెలుగు గురించి. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా అవసరం లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ 5 yearsలో చాలా చాలా గ్రోత్స్ ఉంటాయి. చూడండి ప్యాసింజర్స్ అందరూ ఎలా ఉన్నారు. ఎక్సలెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పుడైతే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు బాగా మంచి వ్యూ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో బిఫోర్ వైండింగ్ అప్ ద వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటుంది అని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఈ డైలాగ్ రిపీట్ చేశాను. సో విజయవాడ ఎయిర్పోర్ట్ క్లియర్గా స్టార్టింగ్ నుంచి మీకు చూపించాను. అరైవల్స్, డిపార్చర్స్, ఇక్కడ ఉన్న సమ్ ట్రెడిషనల్ స్టాట్యూస్ ఇవన్నీను, అండ్ ఇక్కడ జనాలు ఎంజాయ్ చేసే విధానం, ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ మీకు నచ్చింది అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ మీద నాక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ డే హెడ్. బాయ్. మొత్తం కవర్ చేస్తావా? ఎవరికెళ్ళి ఏమేమి తీసావా?